ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినం అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు దేవా. ప్రతి దినము ఉదయకాలమునే నీ స్వరము వినుటకు మాకు ఇచ్చిన కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాలమున మమ్మల్ని వాక్యం చేత తృప్తిపరచమని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. ఫిలిస్తీయులు వచ్చి రెఫాయిముల లోయలో దిగిరి, ఫిలిస్తీయులందరి మీదికి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించదని సెలవిచ్చెను. వారు బయల్పే రాజ్యమునకు వచ్చినప్పుడు దావీదు అచటి వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసుకొని ఆ స్థలమునకు బయల్పే రాజ్యము అను పేరు పెట్టెను. వారు అచట తమ దేవతలను విడిచిపెట్టి పోగా వాటిని అగ్ని చేత కాల్చివేయవలెనని దావీదు సెలవిచ్చెను. మనము చదివిన వాక్య భాగంలో దావీదు మహారాజు యెరూషలేములో స్థిరపరచబడే కార్యము, ఆయన యెరూషలేములో రాజుగా అభిషేకించబడినాడని వినిన ఫిలిస్తీయులు ఆయనపైకి దండెత్తుకొని వచ్చిన కార్యమును చూడగలము. అయితే దావీదు మహారాజు యొక్క జీవితంలో ఆయన ఎన్నడూ దేవుని కృపను మర్చిన వాడిగా, దేవుని యొక్క సహాయమును మర్చిన వాడిగా లేడు అనేది ఈ కార్యం మనకు మరలా జ్ఞాపకం చేస్తున్నది. ప్రతి కార్యములో దేవుని సహాయం కోసము ఆయన అడిగి ఆయన సహాయమును పొందుకున్న జీవితమును మనం చూడగలము. ఈ ఉదయకాలములో కూడా మనము చదివిన వాక్య భాగంలో ఫిలిస్తీయులపైకి నేను వెళ్ళినట్లయితే వారిని జయించగలనా అని యెహోవా దగ్గర దావీదు మహారాజు అడగటం చూస్తూ ఉన్నాం. నీ శత్రువు పైకి నీవు జయము పొందాలని ఆశించినట్లయితే మూల సూత్రమును ఇక్కడ దావీదు మహారాజు మనకు నేర్పిస్తాడు. అదేమిటంటే, ప్రతి కార్యముకు ముందు దేవుని చిత్తమును తెలుసుకోవాలి. ప్రతి కార్యమునకు ముందు దేవుని సహాయమును కోరుకోవాలి. దేవుని కృపచేత నడిపించబడిన అనుభవంలోకి నీవు రావాలి అన్నది నేర్పించబడుచున్నది. ఈ ఉదయకాల సమయమున అనేక కార్యములు మనం చేయొచ్చు అన్నాము. దేవుని చిత్తమును ఎరిగి చేస్తున్నామా? కొంతమంది వివాహ కార్యక్రమము తన గృహంలో పెట్టుకుంటారు, అన్ని మాట్లాడుకుంటారు. చివరిగా దైవజనుడి గారికి వచ్చి ఇది దేవుని చిత్తం అయితే బాగా జరగాలని అప్పుడు దేవుని చిత్తము కోసం అడగటం ప్రారంభిస్తారు. ఒక వ్యక్తి తన ఇంటిలో ఒక కార్యము చేయకముందే, అది వివాహ కార్యమైనా సరే, మరి ఏ విషయమైనా సరే, మోకరించి ప్రార్థించి దేవుని చిత్తమును ఎరిగినట్లయితే అది అతనికి ధన్యకరముగా ఉంటుంది. దేవుని చిత్తమును ఎరగకుండా నీవే ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే నిజముగా ఆ కార్యములో అనేకమైన ఆటంకములను, ఓటమిని చూసేదానికి కారణముగా మార్చబడుతుంది. ఈ ఉదయకాలమున దావీదు మహారాజు తన జీవితములో ఎన్నడూ దేవుని కృపకు లేకుండా దేవుని యొక్క చిత్తమునకు విరోధముగా వెళ్ళడానికి ఇష్టపడని వాడిగా జీవించినది మనకు ప్రభువు చూపిస్తూ ఉన్నాడు. అలాగనే నీవును దేవుని చిత్తమును ఎరిగి దేవుని చిత్త ప్రకారము నడుచుకున్నట్లయితే తనకు ముందు ఉన్న శత్రువులు ఫిలిస్తీయులు ఆయన జయించాలని అనేక రీతిగా తమ యొక్క ప్రయత్నాలు చేసినప్పటికీ వారి మధ్యలో దావీదుకు దేవుని యొక్క భద్రత ఇవ్వబడినది. ఆయన కంచె వేసినాడు. శత్రువులను జయించేదానికి ఆయనకు బలమును ఇచ్చినాడన్నది మనము చూడగలం. నీవు కూడా నీ శత్రువు ఆయన అపవాదిని జయించాలంటే దేవుని యొక్క సహాయము నీకు అవసరమై ఉన్నది.
దేవుని చిత్తమును ఎరిగి దేవుని యొక్క కృపకు లోబడినట్లయితే, అనగా దేవుని యొక్క కృపను నీవు అనుభవించినట్లయితే ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు మొదటిగా చేయవలసినది, నీవు ఒక కార్యము చేయక ముందు నీ హృదయమును దేవుని వైపు ఎత్తి, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చునని దావీదు మహారాజు చెప్పిన రీతిగా కొండ అయిన దేవుని వైపు, బండైన ఆయన వైపు నీ హృదయమును ఎత్తి నీ కన్నులెత్తి ప్రార్థించినప్పుడు దేవుని సహాయమును పొందగలవు. ఈ ఉదయ కాలమున ప్రభు ఆయన వైపు కన్నులెత్తడానికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన వైపు చూసి ఆయన యొక్క కృపను పొందుకొని జయ జీవితంను కలిగి ఉండేదానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ సేవకుడైన దావీదు యొక్క జీవితము ద్వారాగా మాకిచ్చిన గొప్ప నాయన పాఠము కోసం వందనములు చెల్లించుకుంటున్నాను. దేవా, ఎటువంటి పరిస్థితిలోనైనాను నీ వైపు చూస్తే మాకు సహాయమునిచ్చి మమ్మల్ని నడిపించే దేవుడుగా నీ ఉన్నావని నీ వాక్యము సెలవిస్తుంది. నీ వాక్యానుసారముగా మేము నడుచుకొని, నీ వాక్యానుసారముగా మేము జీవించే, నీ చిత్తానుసారముగా మేము ముందుకు వెళ్ళేదానికి మాకును సహాయము చేయమని దావీదు మహారాజులాగా ప్రతి కార్యంలో నిన్ను ముందు పెట్టి, దేవా నీ చిత్తం ఎరిగి నీ చిత్తానుసారం నడుచుకున్న కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.